ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథము 113 అధ్యాయం 3వ వచనంలో, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామం స్తుతినందగినది. మనం దేవునికి స్తుతియాగం చేయాలి, మహోన్నతునికి స్తుతి ద్వారా మొక్కుబడులు అర్పించాలని దేవుడి లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఎవరు ఆయనకు స్తుతిస్తారంటే జీవం కలిగినటువంటి వారు, అనగా ముఖ్యంగా దేవుని యొక్క లేఖనాలు ఎరిగినటువంటి వారు హృదయపూర్వకంగా ఆయన్ని స్తుతించడం అనేది వారి జీవితాల్లో ఉంది. స్తుతించడం ద్వారా, స్తుతియాగం చేయడం ద్వారా ఎన్నో మేలు అనుభవించినటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ఉండడాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఈరోజు దైవ సన్నిధిలో పాడడం అనేది దేవుడిచ్చినటువంటి కృప. ఆయన ఆరాధన చేయడం అనేది, ఇంకా మన హృదయంలో ఉన్నటువంటి సంతోషాన్ని పాటల ద్వారా దేవుణ్ణి ఆరాధించడం ద్వారా, దేవుని నామాన్ని గణపరచడం ద్వారా అది అతనికి ఎంతో ఇష్టమైనటువంటి కార్యమని మనం తెలుసుకుంటూ ఉన్నాం. కీర్తన గ్రంథము 149 అధ్యాయము 3-4 వచనాల్లో, ఆయనను గూర్చి గానం చేయుదును గాక, యెహోవా తన ప్రజల యందు ప్రీతి కలిగిన వాడు. కనుక ఎందుకు మనం స్తుతించడం ద్వారా దేవునికి సంతోషం అంటే, మనం స్తుతించినప్పుడు ఆయన సన్నిధిలో నుంచి ఆయన మహిమ బయలుదేరుతూ వెళ్తుంది. అది మన మీద కుమరించబడుతుంది. అక్కడున్న పరిస్థితులన్నింటినీ సరిచేయడానికి ఆ యొక్క స్తుతి ఎంతగానో మనకు అవసరమైంది. అందుకే మందస్థాన్ని తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు పాటలు పాడేవారు పాటలు పాడారు, సంగీతం వాయించేటువంటి సంగీతం వాయించారు. అలా దేవుడిని మహింపరుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు వారి జీవితంలోని చేయడానికి గురించి మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం 146 అధ్యాయం 2వ వచనంలో, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించెదను. కాబట్టి దినాన మనం గ్రహించాలి, స్తుతించడం ద్వారా అది ఖర్చు లేనటువంటి పని. దేవుని స్తుతించడానికి డబ్బుతో పని లేదు. దేవుని ఆరాధించాలంటే మన హృదయపూర్వకంగా మన హృదయాన్ని తెరిచి ఆయన యొక్క నామ మహత్యాన్ని మనం ఎరిగి ఆయన మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయన సన్నిధి మనలో కమ్ముకుంటూ ఉంటుంది. అపోస్తల కార్యాలు 16 అధ్యాయం 25 వచనంలో, అయితే మధ్యరాత్రి వేళ పౌలును సిలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఇక లేఖనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు అర్ధరాత్రి వేళ వారు స్తుతించవలసిన అవసరత వారికి ఏమొచ్చింది? కానీ వారు స్తుతిస్తూ ఉన్నారు. వారి చేతులకు సంఖ్యలు పెట్టి బంధించినప్పటికీ, బంధకాలు కలిగిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారు స్తుతిస్తూ ఉండగానే, అక్కడ ఖైదీలందరూ వింటూ ఉండగానే దేవుడు అక్కడ గొప్ప కార్యాన్ని చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజంగా స్తుతిలో ఇటువంటి శక్తి ఉందా? ఖచ్చితంగా స్తుతించేటువంటి వారు బట్టి, వారు స్తుతించేటువంటి విధానాన్ని బట్టి దేవుని యొక్క పరలోక రాజ్యపు యొక్క తలుపులు వారు తెరవడానికి గొప్ప అధికారం వారికి అనుగ్రహించబడింది. కాబట్టి ఆ మధ్యరాత్రి వేళ అయితే పౌలు శీలలు ఆ యొక్క దేవుని రాజ్యం తలుపు యొక్క తెరవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. అక్కడ దేవుని యొక్క సన్నిధి దిగిరావడాన్ని మనం చూస్తూ ఉన్నాము. అక్కడ గొప్ప కార్యం జరిగినప్పుడు చెరసాల నాయకుడు రక్షించబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. స్తుతిలో ఎలాంటి శక్తి ఉంది ఇదనగానే మనం గ్రహించినట్లయితే మనం ఖచ్చితంగా దేవుణ్ణి ఎల్లవేళలా మనం స్తుతించడానికి ఇష్టపడతాం. అలా స్తుతించడం ద్వారా మనకు ఎంతో క్షేమం కలుగుతూ ఉంటుంది. అపోస్తల కార్యాలు 12:7 వచనంలో, ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతనుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుంచి ఊడిపడాను. అపోస్తల కార్యాలు 12:7 వచనంలో ఇంత గొప్ప కార్యం జరగడానికి గల కారణం ఏంటంటే, సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు, వారు స్తుతిస్తూ ఉన్నారు, ఆయన నామాన్ని గణపరుస్తూ ఉన్నారు. ఆ సమయంలోని దేవుడు గొప్ప అద్భుతాన్ని చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నువ్వు స్తుతించినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఎంతో గొప్ప కార్యాలు చూస్తూ ఉంటావు. కాబట్టి నువ్వు స్తుతించడానికి ఎన్నో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. కానీ ఏదైనా గట్టిగా స్తుతించాలి. కేవలం మన అవసరతలు తీరిపోతాయని స్తుతించడం కాదు, కానీ ఆయన యొక్క గుణగణాలని, ఆయన లక్షణాలను గురించి మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఆయన నామాన్ని గురించినటువంటి ప్రకటన మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా అక్కడ గొప్ప కార్యాలు జరిగించడాన్ని మనం చూస్తాం. మోషే కూడా అమాలేకీయులతో యుద్ధం చేయనప్పుడు అతడు 2 చేతులు ఎత్తి స్తుతిస్తూ ఉన్నప్పుడు గొప్ప విజయాన్ని అతడు పొందడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా అతడు యెహోవా నిస్సి అని ఒక నామాన్ని అక్కడ స్తుతించడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ దినాన ఆయన హృదయంలో మనం స్తుతిస్తున్నటువంటి స్తుతి అంతట్లను బట్టి ఆయన హృదయంలో మనం గొప్ప కార్యం జరిగేలాగా మనం సహాయం దయచేయాలి. ఆయన యొక్క ఆలోచన తలంపులు ఎంతో గొప్పవి. ఆయన హృదయాన్ని తాకగలిగేటువంటి స్థితి స్తుతిలోనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్తుతించడాన్ని అలవాటు చేసుకోగలగాలి. కాబట్టి నువ్వు గట్టిగా స్తుతించాలి. కీర్తన 92:1 వచనంలో, యెహోవాను స్తుతించడం మంచిది. అది ఒక్క మాటలో మనం చెప్పలేము, కానీ అన్ని విషయాల్లోని దేవుని స్తుతించడం ద్వారా
నీ మార్గాన్ని నీవే సరళం చేసుకొని అన్ని విషయాలు కూడా నువ్వు గొప్ప విడుదల పొందుకోగలుగుతావు. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకొని సమయంలో స్తుతిస్తుండగా, స్తుతిలో గొప్ప శక్తి ఉంది ప్రభా. నీకు స్తోత్రములు నాయన. నిన్ను స్తుతించడం ద్వారా ప్రభా నాయన, నీ యొక్క మహాత్యము ప్రభా నాయన దావీదు మీదకి వచ్చినప్పుడు తండ్రి, ఎలుగు నుంచి నాయన సింహం నోటి నుంచి తన గొర్రె పిల్లలను కాపాడుకున్నట్లుగా ప్రభా, నిన్ను స్తుతించడం ద్వారా, నీ నామమును గణపరచడం ద్వారా ప్రభా నాయన గొప్ప శక్తిని పొందుకుంటామని, మా పరిస్థితుల్లో గొప్ప నాయన వెలుగు మేము చూస్తామని ఉదయకాలను మాట్లాడుతుండగా ప్రతి ఒక్కరినోట స్తుతించుట కృప దయచేయమని, ధారాళముగా స్తుతించుట కృప దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.